Hi friends, please you subscribe my channel, like and comment. అయితే ఈరోజు మన గ్రానైట్ తయారీ అనేది ఏ విధంగా చేస్తారని తెలుసుకుందాం. గ్రానైట్ క్వారీ నుండి మూడు గ్రానైట్ సేకరించి దాన్ని స్లాబ్లుగా మరియు టైల్స్గా కత్తిరించి పాలిష్ చేసి ఆపై వివిధ నిర్మాణ మరియు అలంకరణ ప్రయోజనం కోసం ఉపయోగించే ప్రక్రియ. అయితే ఇది వివిధ రకాలుగా గ్రానైట్లు తయారు చేయడం జరుగుతుంది. అది గ్రానైట్ మొట్టమొదటిసారిగా ఒక పెద్ద కొండను తీసుకొని దాన్ని తవ్వడం జరుగుతుంది. గ్రానైట్ కొండ నుండి పెద్ద పెద్ద బ్లాకులుగా తవ్వి తీస్తారు. అది తవ్విన దాన్ని ముక్కలు చేయడం జరుగుతుంది. ఈ బ్లాకులను ఫ్యాక్టరీకి పంపిస్తారు. అక్కడ అవి స్లాబ్లుగా లేదా టైల్స్కి కత్తిరించబడతాయి. అయితే తయారైనవి కటింగ్ చేస్తారు. వీటిని బ్లాక్లను గ్యాంగ్ రంపాన్ లేదా బ్లాక్ రంపాన్ని ఉపయోగించి స్లాబ్గా కట్ చేస్తారు. పాలిషింగ్ చేస్తారు. స్లాబ్లను పాలిష్ చేసి వాటి ఉపరితలంపై నునుపుగా మరియు మెరిసేలా చేస్తారు. ఫైనల్ ప్రొడక్ట్ అప్పుడు గ్రానైట్ స్లాబ్లు మరియు టైల్స్ వివిధ ఉపయోగాల కోసం సిద్ధంగా ఉంటాయి. గ్రానైట్ తయారీలో వివిధ యంత్రాలు మరియు సాంకేతికలు ఉపయోగించబడతాయి. ఉదాహరణ బ్లాక్ను కత్తిరించడానికి పెద్ద గ్యాంగ్ రంపాలు మరియు స్లాబ్లను పాలిష్ చేయడానికి ప్రత్యేకమైన యంత్రాలు ఉపయోగిస్తారు. అయితే గ్రానైట్ బండ్లు అనేవి ఒక రకమైన అగ్నిశిల నుండి ఇవి సాధారణంగా భూమి లోపల కరిగిన శిలాధారణ చల్లబడి ఏర్పడతాయి. ఇవి బలంగా మణిగా ఉంటాయి కాబట్టి వీటిని భవన నిర్మాణంలో, ఫ్లోరింగ్, కౌంటర్ టాప్లో మరియు ఇతర అనువర్తనలో ఉపయోగిస్తారు. గ్రానైట్ బండ్ల గురించి మరికొన్ని వివరాలు. గ్రానైట్ అనేక రకాలుగా ఉన్నాయి. ఇవి వాటి రంగు, నమూనా మరియు ఖనిజాల్లో కూర్పులో మారుతూ ఉంటాయి. కొన్ని సాధారణ రకాలు బ్లాక్ గ్యాలక్సీ, జాస్పరెట్ మరియు వైట్ గార్డెన్ లక్షణాలు. గ్రానైట్ గట్టిగా మణికగా ఉంటుంది, వేడిని తట్టుకోగలదు మరియు నీటిని తక్కువగా గ్రహిస్తుంది. ఇది గీతలు మరియు మచ్చలు కూడా నిరోధక కలిగి శక్తి ఉంటుంది. ఉపయోగం గ్రానైట్ బండ్లు వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ఫ్లోరింగ్, ఇల్లు, కార్యాలయం మరియు ఇతర వాణిజ్య ప్రదేశాల్లో ఫ్లోరింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. కౌంటర్ ట్యాబ్లు వంటగది మరియు స్నానాల గదుల్లో కౌంటర్ ట్యాబ్లుగా ఉపయోగిస్తారు. బయట అలంకరణకు, భవనాలకు బయట గోడలను అలంకరించడానికి ఉపయోగిస్తారు. స్మారక చిహ్నాలు అంటే చనిపోయినప్పుడు వారి యొక్క చిహ్నాలను గుర్తుగా విగ్రహాలు తయారు చేయడానికి మరియు వివిధ రూపంలో ఇవి ఉపయోగించడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో అత్యధికంగా ఈ గ్రానైట్ అనేది తయారు చేయడం జరుగుతుంది.